పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. తులసిరెడ్డి గారు, మీరున్న వేదిక మీదకి ఎక్కడికి మేము రాము అంటే ఇన్నాళ్లుగా ఒక గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండా కాదా పక్కన పెడితే వెరీ గుడ్ ఫ్రెండ్ స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి. సరే, గతంలో ఎప్పుడూ బీజేపీతో కలిసి పనిచేయలేదా, ఆ చరిత్ర కూడా ఉంది. కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అయిన డిఎంకే ఎప్పుడైతే మీరు విజయ్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం, ముందు పొత్తులు ఎలా ఉన్నా చాలా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళారు ప్రభుత్వంలోనూ, అలాగే రాజ్యసభ సభ్యత్వం ఇవన్నీ కూడా అక్కడ బాగా హట్ చేసినట్టున్నారు మీరు స్టాలిన్ని. అక్కడి నుంచి ఆయన రేపు 8వ తేదీ సమావేశానికి రాను అని చెప్పడము, దాదాపుగా ఇక డిఎంకే ఇండియా బ్లాక్ నుంచి అవుట్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు డిఎంకే కానీ ఏడిఎంకే కానీ ఓన్లీ ఆ పార్టీలు కాదు, ఏ పార్టీ కూడా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ పార్టీల అవసరాల దృష్ట్యా అవకాశాల దృష్ట్యా పొత్తులే ఉంటాయి తప్ప ఇంట్లో ఏ సెపరేట్ పార్టీ, అదొక సెపరేట్ పార్టీ, మాదొక సెపరేట్ పార్టీ. అదేవిధంగా ఎన్డీఏలో ఉండే 38 పార్టీలు సెపరేట్ పార్టీలు, ఇండియా కూడా ఉండే 30 పార్టీలు సెపరేట్ పార్టీలు. కాబట్టి ఆ పరిస్థితులు బట్టి ఎవరెవరి ఆ నాటి పరిస్థితులు బట్టి ఉంటాయి. మీరు చెప్పినట్టే డిఎంకే చరిత్ర తీసుకుంటే ట్రాక్ రికార్డు 1999 నుంచి 2003 వరకు అప్పుడు ఎన్డీఏలో ఉంది. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ కూడా ఉన్నది. తర్వాత మళ్ళీ యూపీఏలోకి వచ్చింది. అంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ పరిస్థితి దృష్ట్యా పొత్తు పెట్టుకోవడమా, ఒకసారి ప్రీ పోల్ పొత్తు ఉంటుంది, ఒకసారి పోస్ట్ పోల్ పొత్తు ఉంటుంది, ఒకసారి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఎవరెవరి అవసరాల దృష్ట్యా ఆ విధంగా తీసుకున్నప్పుడు మాకు తమిళనాడులో డిఎంకేను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. కానీ అప్పుడు పరిస్థితి ఏమి, టీవీకేకు కన్నా సపోర్ట్ ఇవ్వకపోతే టీవీకే వచ్చేసి మళ్ళీ ఎన్నికలన్నా రావాలి, లేకుంటే టీవీకే బీజేపీని ఏడీఎంకేను అప్రోచ్ కావాలా. కాబట్టి ఒక పెద్ద రాష్ట్రము బీజేపీ చేతులకు పోవడం అనేది అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం కదా. కాబట్టి ఇమీడియట్ గా కాంగ్రెస్ వచ్చేసి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళను ఒప్పించని ప్రయత్నం చేసినా కానీ అక్కడుండే పరిస్థితుల్లో వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీతో పోటీ చేసి టీవీకే గెలిచింది. కాబట్టి న్యాచురల్ గా డిఎంకేకు ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీగా ప్రధానంగా బీజేపీని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తుంది జాతీయ పార్టీగా. కాబట్టి ఆ నేపథ్యంలో టీవీకేకు ఫాస్ట్ గా మూవ్ అయ్యి సపోర్ట్ చేయకుంటే టీవీకే విధమైన పరిస్థితుల్లో బీజేపీ అప్రోచ్ అయ్యింది ఇది. కాబట్టి ఆ నేపథ్యము మా యాంగిల్. న్యాచురల్ గా డిఎంకే వాళ్ళు వచ్చేసి వాళ్ళ అధికారం ఉండే పార్టీ కాబట్టి పోటీ చేశారు కాబట్టి టీవీకే దగ్గర సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి బాధ ఉండొచ్చు. కానీ మాకు వచ్చేసి డిఎంకేని దూరం చేసుకోవాలని లేదు, కానీ బీజేపీని రాకుండా అడ్డుకునే దానికోసం ఆ ఫాస్ట్ డెసిషన్ టీవీకేకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది సరే, ఇంకా న్యాచురల్ గా వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. అది డిఎంకేకి సంబంధించి. ఇంకా మిగతా మాకు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే కన్నా ముందు తులసిరెడ్డి గారు, ఇవాళ రేపు జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశం, ఈ ఎన్నికల వ్యవహారాలు, జరుగుతున్న పరిణామాలు, వీటి మీద 8వ తేదీ దానికి స్టాలిన్ రావట్లేదు, డిఎంకే రావట్లేదు అంటే ఒక పిల్లర్ అని ఎందుకంటున్నానంటే చాలా పార్టీల సమూహంలో పార్లమెంటు సీట్ల ఆధారంగా నేను ఆ మాట అంటున్నాను. అది ఒక తృణమూల్ కాంగ్రెస్ కానీ లేకపోతే డిఎంకే కానీ. సో కాస్త వంగిపోయినట్టేనా కూటమి పక్కకి? ఇప్పుడు ఓవరాల్ గా పార్లమెంటులో బిల్లులు పాస్ అయ్యేదానికి బీజేపీకి ఒక అవకాశం అంతవరకు ఉంటుంది తప్ప వచ్చేసి ఇంకా మిగతా ఏముంది దీంట్లో వచ్చేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి కలిసి పోటీ చేయడం, గెలవడం అది కదా అసలు సమస్య. బిల్లులు అనేది సెకండరీ. అందరూ ఒప్పుకునేటే ఆ రెండు లింక్ పెట్టడంతో ఆ లింక్ కూడా వచ్చేసి 2011 జనాభా అనే నేపథ్యంలో వచ్చింది. లేకుంటే అది అమిత్ షా చెప్పినట్టు అది ముందే బిల్లు పెట్టింటే డీలిమిటేషన్ మననే అయిపోయింది, మహిళా అయిపోయింది. కాబట్టి రేపు డీలిమిటేషన్ జనాభా 50% పెట్టేట్టుగా ఉన్నారు. అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో ఏముంది వచ్చేసి రేపు బిల్లులు మననే పాస్ అయ్యిండేటి. అది కన్నా 2011 జనాభాను కాకుండా 50% బిల్లులు పెట్టి ఉంటే కాదు. నాకు ఐఎన్డీఏ కూటమికి ఇది పెద్ద దెబ్బ కాదా? స్టాలిన్ మైనస్ ఐఎన్డీఏ కూటమికి ఏముంటాయి? ఇది వచ్చేసి కాంగ్రెస్ కు పేరుకు మాత్రమే ఐఎన్డీఏ. బీజేపీ టీఎంసీ మేము పోటీ చేయలేదు, మన వచ్చేసి వెస్ట్ బెంగాల్ వాళ్ళు పోటీ చేశారు, మేము పోటీ చేశారు. పేరుకే ఇండియా కూటమి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సెపరేట్ గా పోటీ చేశారు, మేము సెపరేట్ గా పోటీ చేశాం. ఒక డిఎంకే ఒకటే మేము వాళ్ళు కలిసి చేసింది తప్ప మిగతా అన్ని ఎన్నికలకు ముందు సో ఐఎన్డీఏ కూటమి సిగ్నిఫికెన్స్ ని మీరే తగ్గిస్తున్నట్టు అనిపించింది. ఏముంది పెద్ద ఐఎన్డీఏ కూటమి? ఇప్పుడు మాతో పోటీ చేసినాక ఏం ఊరికి అది వచ్చేసి బీజేపీ మీద వ్యతిరేకతతో పోస్ట్ పోన్ అలయన్స్ తప్పనిచ్చేసి టీఎంసీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మాకు ఒక విధంగా వచ్చేసి వాళ్ళ వీక్ కావడం, మాకు
కాంగ్రెస్ వచ్చేసి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అనమాట. రేపు పొత్తుకోనా వస్తారు వచ్చేసి, లేదా రేపు వెస్ట్ బెంగాల్ కానీ కానీ పొత్తుకొస్తారు. మన వరకు ఏముంది, పుల్లారావు గారు మన అందరం